Good evening. Welcome to the question debate. This is Yamini. కాంగ్రెస్ కేంద్ర పార్టీ అకౌంట్స్ అన్ని కూడా ఎందుకు ఫ్రీజ్ చేశారు? 210 కోట్లు రికవరీ చేయాలని ఐటీ శాఖ భావిస్తోందా? జీతాలు కూడా ఇవ్వలేని దశలో కేంద్ర పార్టీ కార్యాలయం ఉందా? ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం ఎలా ఉంటుంది? పార్టీలకు విరాళాలు ఇస్తోన్న కార్పొరేట్ కంపెనీల వివరాలు ప్రజలకు తెలియకూడదా? పెద్ద కంపెనీల రుణాలను మాఫీ చేస్తున్న ప్రభుత్వాలకు బాధ్యత ఉందా? విరాళాలు ఇస్తోన్న కంపెనీలే అనుకూల ప్రయోజనాలు పొందారా? పాలనలో స్పష్టత లేకుండా పార్టీల విరాళాల వివరాలు దాచేది ఎందుకు? ఇది వాటి క్వశ్చన్ అవర్ డిబేట్. దీనికి సంబంధించి ప్రస్తుతం అవైలబుల్ ఉన్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు అండ్ బీజేపీ నుంచి అమర్నాథ్ గారు అధికార ప్రతినిధి, కాంగ్రెస్ నుంచి షేక్ సైదా గారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. నమస్తే అండి. అమర్నాథ్ గారు నమస్తే అండి. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ అన్ని కూడా రద్దు చేసేసింది. సో మీరు ప్రవేశపెట్టింది అంటే మీ పార్టీ ఏదైతే రూల్ చేస్తుందో కేంద్రంలో అది ప్రవేశపెట్టినటువంటి దీనిని సుప్రీంకోర్టు రద్దు చేసింది. దీనిపైన మీ స్పందన ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని నుంచి వెళ్దాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే, ప్రధానంగా ఒక పొలిటికల్ పార్టీకి ఏ విధంగా ఫండింగ్ చేస్తాయి వేరియస్ కంపెనీస్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, మనలాంటి సామాన్య మనుషులు కావచ్చు. సో మీరు ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ అనే ఒకే ఒక అంశాన్ని మనం హైలైట్ చేసినంత మాత్రాన పొలిటికల్ పార్టీస్కు వెళ్ళే ఫండింగ్, వేరియస్ ఫండింగ్స్ను మనం ఆపుతున్నట్టు దాని అర్థం కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా, నేను జడ్జిమెంట్ కూడా చూస్తాను, 300 పేజీల జడ్జిమెంట్, దానిలో కూడా వాళ్ళు చాలా కేటగారికల్గా ఏం చెప్పారంటే, ఎలక్టోరల్ బాండ్స్ ఏదైతే 2017లో తీసుకొచ్చిన యాక్ట్ ఉంది, అట్లాగే అమెండ్మెంట్ 2022లో ఇంకో అమెండ్మెంట్ కూడా అయింది. సో ఆ యాక్ట్ ప్రకారము ఒక పొలిటికల్ పార్టీ ఏదైనా ఒక కంపెనీ కానీ లేకుంటే ఒక ఇండివిజువల్ కానీ తను డబ్బులు ఇవ్వడానికి 2 మార్గాలు ఉన్నాయి ప్రధానంగా. ఒకటేమో సింపుల్గా డొనేషన్ చేయడం, అంటే మీరు వాళ్ళ అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీకైనా, బీఆర్ఎస్ పార్టీకైనా, బీజేపీ పార్టీకైనా నేను ఒక 100 రూపాయల 20,000 రూపాయల కన్నా ఎక్కువ అమౌంట్ చెల్లించినప్పుడు ఆన్లైన్ లేదా దాన్ని నేను 80 GGA కింద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కూడా నాకు డిడక్షన్ కూడా వస్తుంది. సో అది ఒక ప్రధానమైన ఫండింగ్ మెకానిజం. రెండోది ఎలక్టోరల్ బాండ్స్ ఆథరైజ్డ్ బ్యాంకింగ్ ఛానల్ ఏదైతే SBI ఉన్నదో, SBI నుంచి వాళ్ళు వెళ్ళి అది కొనుక్కొని అది ఏ పార్టీకి అనేది వాళ్ళు సీక్రెట్గా ఉంచాలి అనేది అప్పుడు 2017లో పెట్టిన యాక్ట్లో వాళ్ళు చెప్పబడే విషయం. అయితే సీక్రెట్గా ఎందుకు ఉంచాలి అంటే, ఇప్పుడు ఏమవుతుందంటే మేడం, చాలా క్లియర్గా, అంటే మనం అంటే నేను సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ నేనేమి తప్పు పట్టట్లేదు, బట్ సామాన్య జనజీవితంలో మనం ఆలోచించినప్పుడు ఇప్పుడు మీరు ఒక కంపెనీ వ్యక్తి ఈ గవర్నమెంట్, ఒక పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఈ పార్టీకి 100 రూపాయలు ఇచ్చాడు అనుకుందాము. ఇంకో పార్టీ గవర్నమెంట్ మారినప్పుడు వీళ్ళని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? ఈ కంపెనీని. ఎందుకంటే పబ్లిక్ అందరికి తెలిసిపోతుంది కదా పలానా కంపెనీ. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలలో 2 పార్టీ సిస్టమ్, అది 2 పార్టీ సిస్టంలో ఏంటంటే అక్కడ కంపెనీలు, స్పోర్ట్స్ పర్సన్స్, సామాన్య జనజీవితంలో ఉండే ప్రతి వ్యక్తి కూడా వర్టికల్గా డివైడ్ అయి ఉంటాడు. ఎందుకంటే మీరు కామన్ మ్యాన్ ఇప్పుడు వాళ్ళు పరిచయం చేసుకున్నప్పుడు ఐఎమ్ అమర్నాథ్, ఐఎమ్ డెమోక్రాట్. ఇప్పుడు ఇక్కడైతే మనం కులాల పేరు ఎట్లా చెప్తామో అక్కడ డెమోక్రాటా, రిపబ్లికనా అని చెప్పుకుంటారు వాళ్ళు గర్వంగా. అలాంటి సిస్టంలో ఏంది, అక్కడ మీకు జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను. ఐ థింక్ కోటేశ్వరరావు గారు మైట్ నో మచ్ బెటర్ దెన్ మీ. దెర్ ఈజ్ అ యాక్ట్, ఫెడరల్ ఎలక్టోరల్ క్యాంపెయిన్ యాక్ట్ అని ఒక సెపరేట్ యాక్ట్ తీసుకొచ్చారు అక్కడ 1970sలో. మనం ఇక్కడ ఎప్పుడు కూడా ఎలక్టోరల్ ఫండింగ్ గురించి ఎప్పుడు యాక్ట్స్ కానీ పాలసీస్ కానీ తీసుకురాలి. అసలు ఫస్ట్ ప్రయత్నమే 2017లో జరిగింది. ఇంతకుముందు ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఉన్న 80 GGA రిడక్షన్ మాత్రమే ఉంటుండే, డిడక్షన్స్. ఓకే, ఇది నా సారాంశం ఏంటంటే చెప్పడానికి, సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ను తీసేసినా కూడా అది ఇంకొక రూపంలో దాన్ని రెగ్యులర్ మెకానిజంలోకి తీసుకురాకుంటే విపరీతమైన కరప్షన్కు లీడ్ చేస్తుంది అనేది భారతీయ జనతా పార్టీ, లేకుంటే అప్పుడు 2017లో అరుణ్ జైట్లీ గారు చెప్పిన విషయం. ఎందుకంటే వారు కూడా చాలా చక్కగా ఆ విషయాన్ని, అసలు ఎలక్టోరల్ బాండ్స్ మెకానిజం గురించి వివరించారు. అప్పుడు పాపం ఆయన ఇప్పుడు లేరు.
సో వారు చెప్పినప్పుడు కూడా ఇదే అంశాన్ని వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే అప్పటి వరకు మనకు అసలు ఏం యాక్ట్ లేదు, పాలసీ లేదు, ఎవరు ఎన్ని డబ్బులు ఇస్తున్నారు, ఏ విధంగా ఇస్తున్నారు, క్యాష్ రూపంలో ఇస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో ఎలక్షన్స్ అంటే ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 200-250 కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజులలో మీరు ఆ డొనేషన్స్కు ఒక చట్టబద్ధత కానీ లేకుంటే ఆ డొనేషన్స్ యొక్క క్రమాన్ని రెగ్యులరైజ్ చేయనప్పుడు అసలు ఎంత దారుణాలు జరుగుతాయంటే, ఎందుకంటే ఒక పక్కన విపరీతమైన కరప్షన్ ఉన్నప్పుడే కదా అంత క్యాష్ బ్లాక్ మనీ అనేది వచ్చేది. అంటే పార్టీలు ఎలక్షన్స్ ఎదుర్కోవాలి అంటే ఫండింగ్ కావాలి కాబట్టి ఇలాంటివన్నీ కూడా అంటున్నారు. అంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ ఎదుర్కోవాలంటే ఒక ఈ పార్టీ అని కాదండి, మొత్తం ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా డబ్బులు కావాలి. మీరు ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తున్నది కదా. ఇప్పుడు మీకు సుప్రీంకోర్టులో ఇవాళ ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద అనేక కేసెస్ ఉన్నాయి. ఒక కేసు నేను ఒక విషయం చెప్తాను. అసలు మొత్తం డబ్బులు కూడా ప్రభుత్వం అంటే ఆ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఒక కార్పస్ ఫండ్ పెట్టి 1,00,000 కోట్లు 50,000 కోట్లు ప్రతి ఎలక్షన్ కు ప్రతి పార్టీకి ప్రతి అక్కడ వాళ్ళకు ఇంతకు ముందు వచ్చిన ఎన్ని ఓట్లు వచ్చినా దాని ప్రకారం వాళ్ళకు ఎలక్షన్ కమిషన్ డబ్బులు ఇవ్వాలనే ఒక ఇది పిల్లు కూడా ఉంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. ఎందుకంటే చాలా మంది ఇండిపెండెంట్స్ వాళ్ళకి డబ్బులు లేకపోవడం మూలాన మంచి వాళ్ళు ఎలక్షన్స్ లో గెలవక చట్టసభలలోకి రాలేకపోతున్నారు అనేది చాలా మంది ఆవేదన. ఈరోజు ఓన్లీ డబ్బులున్న వాళ్ళు మాత్రమే ఎలక్షన్స్ లో, మన అందరం కూడా ఆలోచించాల్సింది అదే కదా. ఈరోజు డబ్బులున్న వాళ్ళు మాత్రమే చట్టసభలలో అడుగు పెట్టాలి. డబ్బులు లేని వాళ్ళు మంచి వాళ్ళైనా వాళ్ళకు దూరదృష్టి ఉన్న చట్టసభల పైన అపరిమితమైన అవగాహన ఉన్నా కూడా వాళ్ళకు చట్టసభల్లో కూర్చునే అవకాశం ఎందుకు రావట్లేదు? ఎందుకంటే డబ్బులు కావాలి. పార్టీస్ కూడా అవే అడుగుతున్నాయి, సామాన్య జనాలు కూడా అవే అడుగుతున్నారు. సో దీన్ని మార్చడానికి కావాల్సిన మెకానిజంను కనుక్కోవడమే మనందరి మీద ఉన్న ఒక పెద్ద బృహత్ బాధ్యత. ఎందుకంటే రాబోయే రోజులలో ఇంకా ఫ్యూచర్ ఇక్కడ ఒక పాయింట్ అండి అమర్నాథ్ గారు, ఇక్కడ ఒక పాయింట్ ఇది ఎస్పెషల్లీ ప్రస్తుతం కేంద్రంలో గవర్నమెంట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గొడ్డలి పెట్టు లాంటిది ఫండింగ్ కి సంబంధించి అని ఈ కామెంట్ కూడా చేస్తున్నారు. అది తప్పు మేడం, అది శుద్ధ తప్పు. ఎందుకంటే దేర్ ఆర్ అంటీన్ నెంబర్ ఆఫ్ వేస్ యూ కెన్ ఫండ్ ఒక ఎలక్టోరల్ పార్టీ. ఒక పొలిటికల్ పార్టీకి డబ్బులు ఇవ్వడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒక ఎలక్టోరల్ ఫండ్, ఎలక్టోరల్ బాండ్స్ అనేది ఒక మెకానిజం. ఇప్పుడు డైరెక్ట్ సింపుల్ గా ఆన్లైన్ అకౌంట్ లో మీరు ట్రాన్స్ఫర్ చేయొచ్చండి డబ్బులు. ఇన్ఫాక్ట్ మీరు 80 GGA కింద డిడక్షన్ కూడా దొరుకుతుంది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం నేను చెప్పేది. రెండోది, మీరు ఇండిపెండెంట్ గా ఒక సొసైటీయో ట్రస్టో ఫామ్ చేసి మీరు ఆ పర్టికులర్ పార్టీ కోసం క్యాంపెయిన్ చేయొచ్చు. హూ విల్ స్టాప్ యూ? ఇప్పుడు ఇంతకుముందు 2000 ఐ థింక్ ఇప్పుడు భారత్ జోడో న్యాయయాత్ర గురించి ఒక సెక్షన్ 25 అంటే నాన్ ప్రాఫిట్ కంపెనీ ఒకటి వాళ్ళు ఫామ్ చేసి వాళ్ళు విపరీతమైన క్యాంపెయిన్ చేశారు. ఆ ఖర్చు ఏది కూడా పార్టీ అకౌంట్స్ లో రాలేదు. యాజ్ ఫర్ యాజ్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్స్ సీజింగ్ విషయంలో 2-3 అబ్జర్వేషన్స్, నాకు పూర్తి వివరాలు తెలియదు, బట్ నేను ఒక ఆడిటర్తో మాట్లాడినప్పుడు నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా ఏంటంటే టీడీఎస్ వాళ్ళ పార్టీ ఆఫీస్లో పనిచేస్తున్న వ్యక్తులకు మనము ట్యాక్స్ డిడక్షన్స్ ఎట్ సోర్స్ అంటాం. టీడీఎస్ అంటే ఇప్పుడు మీరు కూడా జాబ్ చేస్తారు, నేను కూడా జాబ్ చేస్తున్నాను. మీ జాబ్లో మీకు కట్టింగ్స్ పోను డబ్బులు వస్తాయి కదా, కట్టింగ్స్ ఏదైతే టీడీఎస్ ఉందో అది వితిన్ 5th ఆఫ్ నెక్స్ట్ మంత్ వాళ్ళు ఫైల్ చేయనప్పుడు వాళ్ళకు డిమాండ్ రేజ్ అవుతుంది. డిమాండ్ అంటారు ఇది ఇన్కమ్ ట్యాక్స్ లాంగ్వేజ్లో. ఆ డిమాండ్ని వాళ్ళు అడ్రస్ చేయకుంటే ఆ పార్టీ, పొలిటికల్ పార్టీ కావచ్చు, ఎన్జిఓ కావచ్చు, ఇప్పుడు న్యూస్ ఛానల్ కావచ్చు, కంపెనీ కావచ్చు, వాళ్ళకు ఖచ్చితంగా స్క్రూటినీ నోటీసెస్ వెళ్తాయి. ఆ స్క్రూటినీకి కూడా వాళ్ళు అటెండ్ కాకుంటే అకౌంట్స్ సీజ్ చేస్తారు. ఇది దాని ప్రాసెస్. దానికి టీడీఎస్ అన్నా అయి ఉండవచ్చు. 2, వాళ్ళకు వేరే డొనేషన్స్ కాకుండా వేరే టైప్ ఆఫ్ ఇన్కమ్ ఉండొచ్చు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీస్ ఉన్నాయి. కమ్యూనిస్ట్ పార్టీకి ప్రతి ఊర్లో లేకుండా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి. వాళ్ళు ఒక 10 బిల్డింగ్, ఒక ఖమ్మంలోనే 11 బిల్డింగ్లు ఉంటాయి కమ్యూనిస్ట్ పార్టీస్కి. వాళ్ళు రెంట్కి ఇస్తారు బ్యాంకులకు, వాటికి వీటికి. ఆ రెంట్కి ఇచ్చిన ఇన్కమ్ను వీళ్ళు సరిగ్గా రిటర్న్స్ ఫైల్ చేయలేదనుకోండి, సింపుల్గా నోటీస్ వస్తుంది. అది ఇన్కమ్ ట్యాక్స్ దాని పని దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంది కదా. మీకు నాకు ఎవరికైనా నోటీస్ రావచ్చు, దాన్ని బేఖాతరు చేస్తే ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. సో ఫ్రీజ్ కావడానికి ఎలక్టోరల్ బాండ్స్కు అసలు ఏమాత్రం సంబంధం లేదు. అది జస్ట్ కాకతాళీయంగా నిన్న ఎలక్టోరల్ బాండ్స్ ఇది జరిగింది, ఈ రోజు ఫ్రీజ్ చేశారని వాళ్ళు అజయ్ మాకెన్ గారు చెప్పారు. అది ఎప్పుడో ఫ్రీజ్ అయి ఉండొచ్చు, నోటీసెస్ వచ్చి 6 నెలలు అయి ఉండొచ్చు, మనకు తెలియదు ఎగ్జాక్ట్లీ దాని క్రొనాలజీ. బట్ పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు అకౌంట్స్ ఫ్రీజ్ చేయడానికి వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీసు, మిస్అప్రాప్రియేషన్ ఫండ్స్, ఇలాంటి రీజన్సే తప్పితే ఎలక్టోరల్ బాండ్స్ విషయానికి దానికి సంబంధం ఉండదు. యాజ్ ఫర్ యాజ్ ఎలక్టోరల్ బాండ్స్ ఆర్ కన్సర్న్,
ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఇప్పుడు మీరు అన్న కామెంట్ ఏదైతే అధికారంలో ఉన్న పార్టీ అట్లా ఏముండదండి. అధికారంలో ఉన్నా లేకున్నా ఒక అమర్నాథ్ గారు మనకి కాంగ్రెస్ నుంచి షేక్ సైదా గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సైదా గారు నమస్తే అండి. నమస్కారం యామిని గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రావు గారు అలాగే అమర్నాథ్ గారు మిత్రులందరూ కూడా నమస్కారం అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు నేను అమర్నాథ్ గారిని అడిగిన క్వశ్చనేనండి, మీకు కూడా దాంతోనే స్టార్ట్ చేద్దాం. మీ నుంచి కూడా మీ స్టాండ్ ఏంటి అసలు? ఎలక్టోరల్ బాండ్స్ పై రద్దు చేసింది సుప్రీంకోర్టు. ఒకటమ్మా, ఎందుకంటే ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు తీర్పులకి ఎవరైనా వ్యక్తిగతంగా కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, లోబడి ఉండవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని మనం కాదనలేము. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. మనం ఏర్పడుతున్నటువంటి న్యాయ వ్యవస్థల తీర్పుల్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక ప్రధానంగా మనం గుర్తించాల్సిన అవసరం ఏంటంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్స్ ని సీజ్ చేస్తూ మరి నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా లేకపోతే నియంత్రణ పాలనలో ఉన్నామా? అంటే అది వేరు ఇది వేరు అంటున్నారు. ఇంతకు మీద మీరు వినే ఉండుంటారు. ఇట్స్ అ కో ఇన్స్టెన్స్ అంటున్నారు అమర్నాథ్ గారు. అంటే కో ఇన్సిడెంట్ ఎందుకంటే ఒకటి ఆలోచన చేయండి. ఎందుకంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కడుపు నిండింది. వాళ్ళు 2 సార్లు ప్రధానమంత్రిగా మోడీ గారు ఉన్నారు. వాళ్ళ పార్టీ ఆర్థిక పరిస్థితిని మనం చూసాం. ఈ రోజు మరి లక్షల కోట్ల రూపాయలు నిధులు ఏ విధంగా వాళ్ళకి వచ్చాయో మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు ఈ దేశంలో ఉన్నటువంటి అదానీ అంబానీలకి ఈ దేశ ఆస్తులను ఏ విధంగా మరి వాళ్ళు అమ్ముతా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం. వాళ్ళకి వచ్చేటువంటి నిధులు ఫుల్ఫిల్ అయినాయి. ఈరోజు మాకు ఢిల్లీలో పార్టీ కార్యాలయం లేనటువంటి పరిస్థితి, మా నాయకుడికి ఇల్లు లేనటువంటి పరిస్థితి. కానీ మోడీ గారు మరి 10 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధాని అయిన తర్వాత అన్ని చోట్ల కూడా పార్టీ కార్యాలయ నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో కూడా కొన్ని వేల మందిని రిక్రూట్ చేసుకొని జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు బీజేపీకి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు అన్ని కూడా మరి ఈ రోజు గుజరాత్ వ్యాపారులు సమకూర్చినటువంటి పరిస్థితి ఉంది. వారికి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా అండదండలు అందిస్తా ఉందో మనం చూస్తా ఉన్నాం. ఈ యొక్క మోడీ గారు, అమిత్ షా గారు వీళ్ళిద్దరు కలిసి అదానీ అంబానీకి ఆస్తులన్నీ కూడా తాకట్టు పెడతా ఉన్నారు, రాసిస్తా ఉన్నారు. ఈ రోజు మీడియా కూడా, గోడీ మీడియా కూడా ఈ రోజు మరి మోడీ యొక్క అరాచకాలను బయట పెట్టడానికి పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం. ఇలాంటి దుర్మార్గమైన దేశంలో అలాగే మీరు ఒకటే నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏదో మాట్లాడుతున్నారు అర్థం లేకుండా. మీరు సింపుల్ గా అజయ్ మాకెన్ గారిని అడగండి. మీరు నోటీస్ ఏ సంవత్సరం ఏ డేట్ వచ్చిందో అడుగుమనండి. అది గిట్ట ఒక 6 నెలల కన్నా ఇంకెక్కువ పాత నోటీస్ అయితే మాత్రం మీరు మీ మాటలన్నింటినీ విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు నిన్న నోటీస్ వచ్చిందో ఏదో మొన్న నోటీస్ వచ్చిందో, అసలు ఐటీ అట్లా పనిచేస్తుందా అండి? ఇన్కమ్ ట్యాక్స్ ఇదేమన్నా మన చెప్రాసి వ్యవస్థనా? ఇది ఏమనుకుంటున్నారు? నేషనల్ హెరాల్డ్ కేసులో వైఎంసీఏ బిల్డింగ్ లో మీరు తీసుకునే రెంట్ల విషయంలో మీరు కనీసం ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ కూడా చేయకుండా నేషనల్ హెరాల్డ్ విషయంలో మాట్లాడడానికి 12 లక్షల కోట్ల పారిశ్రామికవేత్త రుణాలు రద్దు చేశారు. మీకు సిగ్గుందా? మీకు బుద్ధి ఉందా? మా గురించి మాట్లాడతారు మీరు అమర్నాథ్ గారు. మీ పార్టీ మీరు ఇంకా బీజేపీ వాళ్ళకి దేశభక్తి పేరుతోటి దేశాన్ని మోసం చేస్తున్నారు. మీరు బెయిల్ మీద ఉన్నారు. బీజేపీలో ఎవరు బెయిల్ మీద ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఏమండి యామిని గారిని ఒక మాట చెప్తానండి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించి 138 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా క్రౌడ్ ఫండింగ్ కోసం కాంగ్రెస్ పార్టీ ఆన్లైన్ ద్వారా నిధులు సేకరిస్తా ఉంది. 138 రూపాయలు మొదలుకొని ఎవరు స్తోమత ప్రకారం కార్యకర్తలు, సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల దాకా పనిచేసిన వాళ్ళందరూ కూడా చందాలు ఇవ్వమని, డొనేట్ చేయమని కోరింది. మేమందరం కూడా మరి మా శక్తి మేరకు. ఓకేనండి, ఓకే. సైదా గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. అనలిస్ట్ ఉన్నారు కోటేశ్వరరావు గారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఎందుకంటే
ఒక్క నిమిషం అండి. అమ్మా యామిని గారు ఒక మాట, ఎందుకంటే 2024 ఎన్నికలు ఇంకా 40-50 రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సన్నద్ధం కాకుండా ఉండటం కోసం కుట్రలో భాగంగానే బీజేపీ కావాలనే ఈ యొక్క వ్యవస్థలన్నింటినీ తన అంటే గుప్పెట్లో కాదండి. పెట్టుకొని ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఈడీ సైదా కానివ్వండి, గారు, దురుద్దేశపూర్వకంగా మా యొక్క సైదా గారు. అకౌంట్స్ సీజ్ చేసినటువంటి మా భావన. సైదా గారు ఒక్క నిమిషం, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు సర్వ్ చేసింది మీకు నోటీసులు? ఎన్ని రోజులు అవుతోంది? అమ్మా వాళ్ళు చెబుతుంటారమ్మా ఎన్ని రోజులు నెలలు, వాళ్ళు చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఏమైనా మీరు చేస్తారు. చెప్పండి, అసలు మీరు చెప్పండి. వాళ్ళు ఏదో మాట్లాడారని చెప్పి, ట్యాక్స్ చెప్పారని చెప్పి, వాళ్ళు ఏదో లెక్కలు చెప్పి మాట్లాడుతూ ఉంటే, వీళ్ళు గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉంటే అమర్నాథ్ గారు వాళ్ళు మేము ఏం చెప్పాలి దానికి? మీ మాటలో ఆయనకు ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు మా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, ఉదయం మనందరం చూసాం. మా పార్టీ నిధులను కూడా వాళ్ళు కార్యకర్తలు, సామాన్య కార్యకర్తలు ఇచ్చినటువంటి నిధుల్ని 200 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. యూత్ కాంగ్రెస్ సంబంధించిన అకౌంట్ సీజ్ చేశారు. ఎందుకంటే దుర్మార్గం ఉందా? ఇగో నియంత పాలన నడుస్తా ఉంది. ఎన్నికల్లో ఏ పార్టీ పోటీ చేయనటువంటి దుర్బుద్ధితో మాట్లాడుతున్నారు వీళ్ళంతా. అంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ సర్వ్ చేసినటువంటి నోటీసులలో ఏం పేర్కొందండి? ఇప్పుడు డేట్ చెప్పకపోయినా ఏం పేర్కొంది చెప్పండి. మా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి నా దగ్గర వివరాలు లేవు మేడం, తెలియదు ఆయనకు. ఓకేనండి, ఈ పాయింట్ అయితే లీవ్ చేసి. ఎందుకంటే అది ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఇప్పుడే మన డిబేట్ నన్ను ఆహ్వానించారు మన వాళ్ళు. నా దగ్గర పూర్తి మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ మాత్రం లేవు. మరి మీకు పంపిస్తాను నేను. ఓకేనండి, మనం అనలిస్ట్ కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతూ ఉండా. సుప్రీంకోర్టు మనకి ఎలక్టోరల్ బాండ్స్ ని రద్దు చేసింది. ఒక్కసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు. ఒక్కసారి అన్మ్యూట్ చేసి మాట్లాడండి కోటేశ్వరరావు గారు, మీరు మ్యూట్ లో ఉన్నట్టున్నారు. మన డిస్కషన్ లో 2 అంశాలని తీసుకున్నారు. అవునండి, ఈ 2 అంశాలు కూడా ఒకదానికొకటి సంబంధం లేనటువంటి అంశాలు. కాకపోతే ఒకే రోజు జరగడం, పక్క రోజుల్లో జరగడం ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకే రోజు కూడా జరగలేదు. పక్కనండి. తీర్పు వచ్చింది, సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది నిన్న. అవును, అంతకు ముందు 3-4 రోజుల నుంచే ఈ రైట్స్ అనేవి జరుగుతున్నాయి. ఫ్రీజ్ అయినట్టుగా 3-4 రోజులు పోయిన బుధవారం నుంచి ఫ్రీజ్ అయినట్టుగా కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టుగా నేను పత్రికల్లో వార్తలు చదివాను. అందువల్ల నిన్న అనేటువంటి కరెక్ట్ కాదు. రెండోది వాళ్ళు దాని మీద కాంగ్రెస్ వారు చెప్తోంది నిన్నే జరిగిందని చెప్తున్నారు కదండి. లేదండి, కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. వాళ్ళు అట్లా చెప్పలేదు. ఎందుకంటే నేను 2-3 న్యూస్ సంబంధించినటువంటి 2-3 చూశాను. అది మిస్ రిపోర్టింగ్. బుధవారం నాడు అది సీజ్ చేశారనేటువంటిది కొన్ని న్యూస్ లో చూశాను. నిన్న జరిగినైతే కాదు. దాని మీద ట్రిబ్యునల్ కి వెళ్ళారు. ట్రిబ్యునల్ వాళ్ళు ఫ్రీజ్ చేస్తూ వచ్చే బుధవారం నాడు దానికి సంబంధించినటువంటి విచారణ జరుపుతామని చెప్పారు. అందుకని ప్రస్తుతం అకౌంట్స్ ఫ్రీజ్ లో లేవు అనేటువంటిది ఒకటైతే, రెండోది తర్వాత ట్రిబ్యునల్ దాని మీద విచారణ జరిపిన తర్వాత మళ్ళా ఫ్రీజ్ చేయొచ్చు, లేకపోతే ఫ్రీజ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వచ్చు. ఏమిస్తుంది ఏమిటనేటువంటిది అది వేరే అంశం. రెండోది వాళ్ళు చెప్తుంది ఏంటంటే గతంలో చేసినటువంటి దానికి ఇప్పుడు మన అమర్నాథ్ గారు చెప్పినట్టు టీడీఎస్ అది జమ చేశారా లేదా అనేటువంటి ఎక్కడ వివరాలు రాలేదు. వాళ్ళు కూడా దాని గురించి ఎక్కడ చెప్పలేదు. బహుశా అది కూడా అయ్యుండొచ్చు, చేయకపోవడం ఇదే రీజన్ గాని అమర్నాథ్ గారు అంటున్నారు. 210 కోట్ల రూపాయల మేరకు ఐటీ నోటీసు, అంటే 210 కోట్లు రికవరీ మాకు చెల్లించాలని చెప్పేసి ఐటీ నోటీస్ ఇచ్చింది అని చెప్తున్నారు. అంతే తప్ప 210 కోట్లని సీజ్ చేశారని కాదు. 210 కోట్ల మేరకు ఐటీ మాకు ఇవ్వాలి, మాకు చెల్లించాలి. కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ విభాగాలు 2 సంబంధించినటువంటి అది వచ్చింది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఒకవేళ అదే కనుక 210 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే అది నిన్నటికి నిన్న లేకపోతే ఈ వారంలో వచ్చినటువంటి సమస్య కాదు. దాని మీద ముందే నోటీసులు ఇచ్చే ఉంటారు. ఒకవేళ నోటీస్ ఇచ్చినా కానీ ఆ నోటీస్కు ఒకవేళ రెస్పాండ్ కాకపోతే మీరు ప్రత్యక్షంగా వచ్చి ఇప్పుడు ఈడీ ఎట్లాగైతే నోటీస్ ఇచ్చి ఏ విధంగా అయితే మీరు విచారణకు హాజరు కావాలని చెప్తున్నారో ఆ విధంగా ఒక ప్రాసెస్ జరుపుంటే దాన్ని బహిరంగంగా చేసుంటే ఈ విధమైనటువంటి అనుమానాలకి పావుచ్చేది కాదు. అందువలన ఐటీ శాఖ కూడా
ఒకవేళ అదే కనుక ఒకవేళ చేయలేదనుకోండి, టీడీఎస్ చేయలేదనుకోండి, ఫ్రీజ్ చేయటం అనేటువంటి దానికి వచ్చేసరికి, ఎందుకంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఐటీ శాఖలో ఉన్నటువంటి అత్యుత్సాహవంతులైనటువంటి వాళ్ళు, లేదా బీజేపీకి ఏదో మేలు చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు అట్లాంటి ఎవరైనా ఒకవేళ అటువంటి పిచ్చి పని చేసి ఉంటే అది ఇవాళ రాజకీయంగా చూడాలంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇక్కడ ఒక డౌట్ అండి కోటేశ్వరరావు గారు, ఐటీ చెప్పండి. అంటే ఐటీ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చిన ఎన్ని రోజులకి ఇలాంటి రేట్స్ చేయొచ్చు? అదే ఇప్పుడు ఏ సంవత్సరానికి సంబంధించినటువంటి డిమాండ్ ఇచ్చింది ఏమిటి అనేటువంటిది ఎక్కడ కాంగ్రెస్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కానీ, లేదా దీని మీద న్యూస్ ఇచ్చినటువంటి ఇంటర్నేషనల్ రైటర్స్ సంస్థ కానీ, లేదా వివిధ పత్రికలు ఇచ్చినటువంటి వార్తల్లో కానీ ఆ విధమైనటువంటి డీటెయిల్స్ లేవు. మరి బహుశా ఈ రాత్రికి కానీ లేదా రేపు మార్నింగ్ ఏమన్నా ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తాయేమో తెలియదు కానీ, అందుకనే ఒక అస్పష్టత అనేటువంటిది ఉన్నది. ఇది ఏ సంవత్సరానికి ఇచ్చింది? అజయ్ మకెన్ గారు చెప్పింది ఏంటంటే 2019 ఎన్నికల సందర్భంగా ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి రిటర్న్స్ 2018, 2019 సంవత్సరానికి సంబంధించినటువంటి రిటర్న్స్ సకాలంలో మేము ఇవ్వలేదు, కొద్ది రోజులు ఆలస్యంగా ఇచ్చాము. ఆ ఇచ్చినటువంటి దాన్ని ఆ సాకు చూపించి ఈ విధంగా మా సీజ్ చేశారని చెప్పేసి ఆయన చెప్పినట్టుగా నేను చదివాను. నమ్మొచ్చా నమ్మకపోవడానికి కాదు సమస్య, ఇక్కడ ఆయన చెప్పింది చెప్తున్నాను నేను. ఎందుకంటే ఒక అనలిస్ట్ గా నా అనాలిసిస్ అంటే ఇప్పుడు ఐటీ శాఖ ఇచ్చినటువంటి నోటీస్ లో ఏముందనేటువంటిది మనకు తెలియదు, ఎవరికి తెలియదు, మన ప్యానెల్ ఉన్నటువంటి ఎవరికి తెలియదు, లేదు ఒక ఛానల్ గా ఉన్నటువంటి మీకు కూడా తెలియదు కదా. ఎందుకంటే ఆ డీటెయిల్స్ మనకు వస్తే తప్ప ఎవరన్నా ఇదిగో ఈ విధమైనటువంటి నోటీస్ ఇచ్చింది, ఈ విధమైనటువంటి ఈ నోటీస్ ఇచ్చి దీనికి వక్ర భాషను చెప్పి మాకు చేశారని చెప్పేసి వాళ్ళన్నా చెప్పాలి. లేదు అయినా ఇంత వివాదం జరిగిన తర్వాత నేనేం చెప్పబోతున్నానంటే, ఇంత వివాదం జరిగి ట్రిబ్యునల్ దాకా వెళ్ళిన తర్వాత ఐటీ శాఖ అయినటువంటి క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఒక రాజకీయ పరమైనటువంటి వివాదంగా సంతరించుకున్న తర్వాత ఇంతవరకు ఐటీ శాఖ నుంచి అటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇదిగో మేము ఫలాన్ని ఇచ్చాము ఫలాన్ని అని చెప్పేసి అటు నుంచి కూడా రాలేదు. అందుకని మరి రేపేమన్నా వస్తాయా లేదా అనేటువంటి చూడాలి. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ ని రద్దు చేసింది. అట్ ది సేమ్ టైం కోఇన్సిడెంట్ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, కాంగ్రెస్ కేంద్ర పార్టీ అకౌంట్స్ అన్ని కూడా సీజ్ చేసింది ఐటీ శాఖ. ఇవి నడుస్తున్నటువంటి టాపిక్స్. దీనికి సంబంధించి మనకి గెస్ట్ ఉన్నారు, అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, బీజేపీ నుంచి అమర్నాథ్ గారు, కాంగ్రెస్ నుంచి షేక్ సైదా గారు. ఒక్కసారి అమర్నాథ్ గారి దగ్గరికి వెళ్దాం. అమర్నాథ్ గారు, సుప్రీంకోర్టు అయితే ఇటు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసినటువంటి ఏ పార్టీలకు సంబంధించి అయినా కానీ ఇష్యూ చేస్తున్న ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించి ఎన్ని బాండ్స్ ఇష్యూ చేశారు, ఎన్ని యూజ్ అయినాయి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతున్నారు. మీ పార్టీ రెడీగా ఉంది ఇవ్వడానికి ఎలక్షన్స్ ముందు? ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో నిన్న రవిశంకర్ ప్రసాద్ గారు, మా నాయకులు వారు ప్రెస్ మీట్ పెట్టి ఢిల్లీలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటంటే మార్చి 13 వరకు సుప్రీంకోర్టు టైం ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ముందు అన్ని పార్టీలు వాళ్ళు ఇచ్చిన మొత్తం నాకు తెలిసి 76-74 పార్టీస్ ఎవరైతే రికగ్నైజ్డ్ స్టేట్ పార్టీస్ అట్లాగే నేషనల్ పార్టీస్ అన్ని కూడా వాళ్ళకు సంబంధించిన ₹1 100 రూపాయలైనా 6,000 కోట్లైనా మొత్తం 16,500 కోట్లు రఫ్గా ఈ మొత్తం అమౌంట్కు సంబంధించి ఎవరెవరికి ఏ రోజు ఎన్నెన్ని డబ్బులు వచ్చినాయి. ఎందుకంటే మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటివి కొన్న తర్వాత పార్టీ దగ్గర ఎవరి దగ్గర నుంచి ఎలక్టోరల్ బాండ్ వచ్చిన వివరం ఉండదు. ఓన్లీ ఎస్బీఐ నుంచి అది వస్తుంది, అది తీసుకెళ్లి ఎన్కాష్ చేసుకోవడం జరుగుతుంది. ఒక్క ఎస్బీఐ తప్ప దేనికి రైట్ లేదండి ఇష్యూ చేయడానికి. కరెక్ట్. సో ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ ఆథరైజ్డ్ బ్యాంకు. నేను ఒక 100 రూపాయలతోని 10,000 రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ కొన్నాను, అది ఏ పార్టీకి ఇస్తాను అనేది దానిలో ఏముంటుంది, దానిలో నా వివరాలన్నీ ప్రైవసీ. అది యాక్చువల్గా మీకు అంటే మన కాన్స్టిట్యూషన్లో 2 విషయాలు ఉంటాయండి, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్. ఇదంతా ఒక పక్కన రైట్ టు ప్రైవసీ. ఇవి రెండింటికి మధ్య ఉన్న క్లాషే ఈ కేసు. మీరు నిన్న చంద్రచూడ్ గారు ఏదైతే కామెంట్ చేశారో జడ్జిమెంట్లో, చాలా మంచి కామెంట్ వారు చెప్పింది. మనము ఇంకా ఒక డెమోక్రసీగా మనం ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే
దేర్ ఈజ్ ఆల్వేస్ ఎ క్లాష్ బిట్వీన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అండ్ రైట్ టు ప్రైవసీ. ఇప్పుడు మీరేమంటారు, నా గురించి తెలుసుకోవాలంటారు, నేనేమంటాను, నా గురించి నేనెందుకు చెప్పాలి అని నేనంటా. అది పొలిటికల్ పార్టీకి. మీకు ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టులో అట్లీస్ట్ ఒక 100 కేసులు ఉన్నాయి పొలిటికల్ పార్టీస్ పైన ఎలక్టోరల్ రిఫార్మ్స్ మీద, ఎగ్జాక్ట్లీ ఇదే విషయం మీద. ఎందుకంటే అసలు ఒక పొలిటికల్ పార్టీ ఎంతమందిని ఎంప్లాయ్ చేస్తుంది, రైట్ టు ఇన్ఫర్మేషన్లో మీరు అడగలేరు. ఒక పొలిటికల్ పార్టీ ఎన్ని డబ్బులు డొనేషన్స్గా ఎవరెవరి దగ్గర నుంచి తీసుకుంటున్నది మీరు అసలు అడగలేరు. అలా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక పొలిటికల్ పార్టీ వర్తించదు అనే దానికి అగేన్స్ట్గా చాలా కేసెస్ ఉన్నాయి. సో ఇదంతా ఒక పక్కన. చంద్రచూడ్ గారు చెప్పిన విషయం ఏంటంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ వర్సెస్ రైట్ టు ప్రైవసీ. ఈ రైట్ టు ప్రైవసీ కింద నేను ఇందాక ఫస్ట్ పార్ట్ మీరు అడిగినప్పుడు కూడా నేను అదే చెప్పాను. ఇప్పుడు ఒక కంపెనీ ఒక 1,00,000 రూపాయలతో ఎలక్టోరల్ బాండ్స్ కొని దానిలో ఏ పార్టీకి ఇవ్వాలనేది రాస్తుంది. రాసినప్పుడు ఏ కంపెనీ ఆ 1,00,000 రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ కొన్నది అనేది ఎస్బీఐ వీళ్ళకి ఇవ్వదు, ఎవరికి, పార్టీకి ఇవ్వదు. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దగ్గర 6,500 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ వచ్చినాయంటే ఎక్కడి నుంచి వచ్చినాయని భారతీయ జనతా పార్టీ దగ్గర ఉండదు. ఏముంటుంది, ఏ రోజు వచ్చింది, ఎంత అమౌంట్ వచ్చింది, అంటే డిసెంబర్ 1వ తారీఖు పలానా 10,000 రూపాయలు వచ్చినాయి, అంతే ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండదు ఇన్ఫర్మేషన్. ఎవరి దగ్గర నుంచి వచ్చింది, అమర్నాథ్ ఇచ్చారా, లేకుంటే కోటేశ్వరరావు గారు ఇచ్చారా, లేకుంటే మీరు యామిని గారు ఇచ్చారా, లేకుంటే ఇంకెవరు ఇచ్చారా అనేది ఉండదు వివరాలు. అది రైట్ టు ప్రైవసీ కింద ఆ యాక్ట్లోనే పెట్టబడ్డది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అందరం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు మొత్తం 16,500 కోట్ల రూపాయల వివరాలు ఇచ్చినా కూడా ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చారనేది ఎస్బీఐ బయట పెట్టేంత వరకు తెలియదు. అది కూడా ఒక పెద్ద ఆడిట్ జరిగి దాన్ని ఆ రోజు ఆ డేట్ను ఈ అమౌంట్ను మ్యాప్ చేసి వాళ్ళు గిట్ట ఒక పెద్ద ఎక్సర్సైజ్ చేస్తే మేబీ దానికి 6 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా, ఇంకా టెక్నాలజీ ఉంటుందా నాకు తెలియదు. ప్రస్తుతానికి ఎస్బీఐ వాళ్ళు చెప్పాలి. అది ఎంత స్పీడ్గా వాళ్ళు చేయగలుగుతారనేది వాళ్ళు చెప్పాలి. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ విషయం మీద ఆ వివరాలు బయటకు చెప్పాలా వద్దా అనే విషయం నిన్నటి ఎలక్టోరల్ బాండ్స్ జడ్జిమెంట్లో లేదు. జడ్జిమెంట్లో వాళ్ళ ఎవరు డబ్బులు ఇచ్చారనే వివరాలు ఇవ్వాలి అని ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే దట్ ఈజ్ రైట్ టు ప్రైవసీ. వాళ్ళు ఒకటే క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే, ఇవాళ సమాజంలో ఉన్నది, సపోజ్ ఎవరైనా ఒక 10,000 రూపాయలు డొనేషన్ ఇచ్చినా లేకుంటే ఎలక్టోరల్ బాండ్స్ కొన్నా తర్వాత వాళ్ళు ఎవరు కాపాడతారు, గవర్నమెంట్ మారినప్పుడు, వేరే పార్టీ వచ్చినప్పుడు? ఇది పెద్ద క్వశ్చన్. వాళ్ళు వివరాలు చెప్పారు. సుప్రీంకోర్టు ఏంటండి, ఇది ఒక క్విడ్ ప్రోకో లాగా చెప్తోంది. అదేనండి, క్విడ్ ప్రోకో చేయడానికి నేను ఇప్పుడు 4 వేస్ చెప్తాను. నేను ఇందాకే చెప్పాను, మీరు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఇటు ఐటీజీజీఏ కింద డిడక్షన్ కూడా వచ్చేస్తుంది. ప్లస్ రెండోది, మీరు లాస్ మేకింగ్ కంపెనీయా ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ కూడా సంబంధం లేదు, మీరు ఎవరైనా డొనేషన్ చేయొచ్చు ఒక పొలిటికల్ పార్టీకి. క్విడ్ ప్రోకో ఎక్కడ ఉందండి? క్విడ్ ప్రోకో ఎప్పుడు ఉంటుందంటే నేను మీకు చెప్తాను చాలా క్లియర్ గా. మీకు తర్వాత ప్రతిఫలంగా ఏమైనా పనులు చేయించుకోవచ్చు. అదే ఎగ్జాక్ట్లీ. సో క్విడ్ ప్రో క్యూ సెక్షన్ 57 జగన్ కేసు. ఇప్పుడు అందరూ చాలా మంది మాట్లాడతారు, యాక్చువల్ ఇన్కమ్ ట్యాక్స్ లో ఒక సెక్షన్ పేరే జగన్ సెక్షన్ అంటారు. జగన్మోహన్ రెడ్డి గారి కేసు వచ్చిన తర్వాత ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే, ఒక కంపెనీకి సంబంధించిన వాల్యుయేషను, అసలు కంపెనీలో ఏం లేవు, అసెట్స్ లేవు, అయినా కూడా అబ్నార్మల్గా వాల్యుయేషన్ పెంచి మీరు అంటే అసలు ₹1 కూడా విలువ లేని ఒక కంపెనీని 10,000 రూపాయలతో కొంటున్నారు. అప్పుడు దాన్ని లాభం చేకూర్చడానికి దాని ఏమంటారు, క్విడ్ ప్రో క్యూ అంటున్నారు కదా మీరు, దాని క్విడ్ ప్రో క్యూ కోసం వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడో ల్యాండ్ ఇవ్వడము, లేకుంటే ఒక 10 కోట్ల రూపాయల ల్యాండ్ను ₹100 లీజ్కి ఇవ్వడము 99 సంవత్సరాలు. ఇట్లా గవర్నమెంట్స్ చేసిన వేరియస్ పార్టీస్. అవన్నీ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ, మీకు ఒక చిన్న కేసు చెప్తాను, నేషనల్ హెరాల్డ్, మనందరికి తెలవాలి. నేషనల్ హెరాల్డ్ కేసు గురించి మీరు తెలుసుకుంటే కాంగ్రెస్ పార్టీ యొక్క కల్చర్ మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేశారు, 90 కోట్ల రూపాయలు పొలిటికల్ పార్టీ అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్పేది. ఇది అన్ని పొలిటికల్ పార్టీలకు వర్తిస్తుంది. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది దానిపైన. పొలిటికల్ పార్టీ నుంచి 90 కోట్ల అప్పు తీసుకొని ఆ 90 కోట్ల అప్పు కట్టలేదు. వాళ్ళు కట్టకుండా వాళ్ళు ఏం చేశారు, ఇంకొక యంగ్ ఇండియన్ అనే ఒక చిన్న కంపెనీని ఫామ్ చేసి దాని పేరు మీద 5 లక్షల రూపాయలతోని 3,000 కోట్ల రూపాయల విలువైన అసెట్స్ ఉన్న ఒక కంపెనీని టేక్ ఓవర్ చేసేసారు. ఆ యంగ్ ఇండియన్ అనే కంపెనీ యొక్క అధినేతలు ఎవరు? కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ, గాంధీస్.
ది ది ఫేక్ గాంధీస్. ఎట్లా చేస్తారు? అదే ఇప్పుడు కేసు నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు బెయిల్ మీద ఉండడానికి కారణం అది. సో ఇటువంటి టోటల్ మిస్అప్రాప్రియేషన్ చేసే కల్చర్ ఉన్న పొలిటికల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీకి చాలా గొప్ప పేరుంది. అందు గురించే వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు అందినాయంటే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరు అదే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయంటే అప్పుడు అది న్యూస్ అవుతుంది. అదే కాంగ్రెస్ పార్టీకి ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చినాయంటే ఇట్స్ వెరీ కామన్ యాక్టివిటీ అది. ఎందుకంటే ప్రతి సంవత్సరం మీకు వచ్చే ఛాన్స్ లేదు కదండి, మీకు వచ్చే ఛాన్స్ లేదు కదా. మాకు వచ్చే ఇవ్వాలి కాదండి. సెంట్రల్ లో గవర్నమెంట్ లో ఉన్నారు. లెక్క పెట్టండి. నేను ఈ రోజు గురించి మాట్లాడుతున్నాను యామిని గారు. 1980 పార్టీ పెట్టినప్పుడైతే మేము అధికారంలో లేం కదా. మేము ఎప్పుడు వచ్చాము అధికారంలోకి? పార్టీ పెట్టిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఇవాళ అధికారంలో ఉన్నాం. మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు లెక్క కట్టండి. ఏ సంవత్సరం మాకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చినా మీరు నాకు ప్రూవ్ చేయండి. నాట్ ఈవెన్ సింగిల్ ఇయర్. ఎందుకంటే మాకు ₹1 డొనేషన్ వచ్చినా, ₹100 డొనేషన్ వచ్చినా మేము సిన్సియర్గా పోయి ఫైలింగ్ చేస్తాం. మీకు ఇంకొక విషయం చెప్తా. 210 కోట్ల గురించి వారు కోటేశ్వరరావు గారు చెప్పి చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు మన ఇన్కమ్ ట్యాక్స్ ఒక్క నిమిషం అండి, అమర్నాథ్ గారు మళ్ళీ మాట్లాడతా అండి, చాలా సేపు అయింది. మనం ఒక చిన్న జస్ట్ 10 సెకండ్స్ ఇది తెలవాలి కాబట్టి చెప్తున్నా. ఇదేం నేను విమర్శించట్లేదు. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారము ₹100 ట్యాక్స్ ను మనం ఎగ్గొట్టాలని ప్రయత్నం చేస్తే మనకు ₹200 పెనాల్టీ వేసే అవకాశం ఉంది. అంటే ₹200 కోట్ల సీజ్ చేయడానికి ₹200 కోట్ల ఎగ్గొట్టాల్సిన పని లేదు. 100 కోట్లు ఎగ్గొట్టినా కూడా 200 పెనాల్టీ వేస్తారు. జస్ట్ అంతే. ఓకేనండి. ఓకే, షేక్ సైదా గారు. అమర్నాథ్ గారు కాంగ్రెస్ పార్టీ గురించి లేకపోతే కిడ్ ప్రో గురించి నిధుల సమీకరణ గురించి ఆయన గొప్ప మాటలు చెప్తున్నాడు. చాలా సంతోషం ఉంది. కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీగా చిత్రీకరిస్తూ ఆయన మాట్లాడుతున్నారు. అంటే మీరు నిధుల దుర్వినియోగం ఏ నాటి నుంచో చేస్తున్నారని ఆయన అంటున్నారు. అదేనమ్మా. ఎందుకంటే వాస్తవంగా మీరు గమనించినట్లయితే ఈరోజు బీజేపీ అంటేనే భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ నాయకులు మాట్లాడే మాటలకి ఈ దేశంలో క్రెడిబిలిటీ లేదని స్పష్టం. ఇది ఎందుకంటే ఈ రోజు ఈ దేశాన్ని అమ్మకం పెట్టినటువంటి నాయకులు హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ విమర్శిస్తా ఉన్నారు. ఎందుకంటే అది వ్యాపారస్తుల పార్టీ, అమ్మటం కొనుగోలు చేయడం వాళ్ళకి తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సాంప్రదాయబద్ధంగా నడుస్తున్నటువంటి పార్టీ. ఈ దేశ స్వాతంత్రం కోసం ఉద్యమం నడిపినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీ మీద ఈ గోబెల్స్ ప్రచారం చేసినటువంటి నేతలు మాట్లాడటం దురదృష్టకరం. ఇది చెప్తా ఉన్నాడు ఏదో యంగ్ ఇండియా ద్వారా లేకపోతే నేషనల్ హెరాల్డ్ పత్రిక మరి ₹90 కోట్ల రాజకీయ పార్టీ అప్పు తీసుకుందని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు ప్రజలు అనుకుంటున్నారు దాదాపు మరి అయోధ్య రామ మందిర నిర్మాణం విషయంలో కూడా చందాలు వసూలు చేసి ఆ డబ్బులన్నీ కూడా బీజేపీ అకౌంట్ లో పోయాయని చెప్పి అనేక సందర్భాల్లో మనం చూసాం. మీడియాలో వచ్చినటువంటి వార్తా కథనాలు. దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. అది నేను సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఆ వెబ్సైట్ లోకి వెళ్తే మీ దగ్గర ఉంటది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి చూసుకోండి. కావాలంటే వెబ్సైట్ అడ్రస్ నేను పంపిస్తా. ₹1 దగ్గర నుంచి ₹10,000 కానీ ₹1,00,000 కానీ వెబ్సైట్ లో క్లియర్ గా ఉంది. అబద్ధాలు మాట్లాడొద్దండి దయచేసి. అమర్నాథ్ గారు ప్లీజ్ మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాలి. వెబ్సైట్ లో వెళ్ళి చూసుకోండి మీకు తెలియకుండా. వెబ్సైట్ లో మీరు అవినీతి ఏ విధంగా చేయాలో చట్టబద్ధంగా మీకు తెలుసు. ఉన్న వాస్తవం. మీరు కిడ్ ప్రో ఎలా చేయాలో మీకు తెలుసు. ఏ విధంగా నిధులు సమీకరించాలో మీకు తెలుసు. మీకు నిధులు ఇచ్చినటువంటి సూట్ కేస్ కంపెనీలని ఆ యజమానుల్ని ఈ దేశం నుంచి ఏ విధంగా బయటికి పంపించాలో మీకు తెలుసు అరెస్ట్ చేయకుండా. అలాగే అదానీ అంబానీలకి ఈ దేశాన్ని ఏ విధంగా దోచిపెట్టాలో మీకు తెలిసినంత మాకు తెలియదు. అలాగే ఈ పారిశ్రామికవేత్తలకి దాదాపు ₹12 లక్షల మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి అప్పు రద్దు చేసినంత మాకు తెలియదు. ఎందుకంటే ఏం చెప్పాలి మీకు? మీరు పారిశ్రామికవేత్తలు తొత్తులుగా వ్యవహరించినటువంటి పార్టీ మీది, వ్యాపారస్తులకు తొత్తులుగా వ్యవహరించినటువంటి పార్టీ మీది, వారు ఇచ్చేటువంటి చందాలతో బతుకుతున్నటువంటి పార్టీ మీది. మీరు మమ్మల్ని విమర్శిస్తారు అమర్నాథ్ గారు? ఇది కరెక్టేనా? మీరు దేశభక్తి ముసుగులో ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. మీరు ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లేదు. మేము అవినీతికి పాల్పడితే సూట్ కేసు కంపెనీలు పెట్టుకుంటే కిడ్ ప్రోకి వెళ్తే మీరు చెప్పినటువంటి చట్టాలన్నీ కూడా మరి మీరు చెప్తున్నారు మాకు దేశ రాజధానిలో ఢిల్లీలో పార్టీ కార్యాలయం లేదు.
మా నాయకుడికి రాహుల్ గాంధీకి ఇల్లు లేదు. మొన్నే మీరు మరి పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి ఆయన ఇల్లు కూడా ఖాళీ చేయించారు మీరు దుర్మార్గంగా. మరి మీరు మా గురించి మాట్లాడతారా? మీరు నీతిమంతులా, మేము నీతిమంతులమా? మీరు అవినీతితోటి రాజ్యం వెళ్తూ వేల కోట్ల రూపాయలు మీరు పార్టీ నిధులు సమకూర్చుకొని ప్యాలెస్లు కట్టుకుంటూ ఉన్నారు. ప్రతి చోట అన్ని రాష్ట్రాల్లో కార్యాలయం నిర్మించుకున్నారు. దేశంలో బ్రహ్మాండమైన అధునాతన కార్యాలయం నిర్మించుకున్నారు. మరి మాకు 139 సంవత్సరాల చరిత్ర ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా పార్టీ కార్యాలయం లేదు. ఎందుకంటే రేపు ఎన్నికలకు వెళ్ళడానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం మా అకౌంట్ అన్ని కూడా సీజ్ చేయిస్తున్నారు. ఎన్నికలకు వెళ్లకుండా మీరు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నియంత్రణమైనటువంటి పాలన కొనసాగిస్తూ ఉన్నారు. మీరు కూడా మా గురించి మాట్లాడితే ఎంతకంటే దుర్మార్గం లేదు అమర్నాథ్ గారు. మిమ్మల్ని ఈ దేశ ప్రజలు క్షమించరు. 2024 ఎన్నికల్లో మీ మోడీ గారు మరి ఈ దేశాన్ని వదిలిపెట్టడం ఖాయం. దాన్ని గుర్తించుకోమని చెప్తా ఉన్నాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే అయోధ్య నిర్మాణ విషయంలో కూడా మీరు చందాలు వసూలు చేసి వేల కోట్ల రూపాయలు మీ పార్టీ ఫండ్ కి మళ్లించుకున్నారు. ఇది వాస్తవం. మీరు ఎందుకు మమ్మల్ని ఈ విధంగా మాట్లాడతారు? మీ పార్టీ అంటేనే జూటా పార్టీ. మీరు మాట్లాడినంత కూడా అబద్ధాలే. మీ ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దేశ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఈ రాష్ట్రానికి మీరేం ఒరగబెట్టింది లేదు, ఈ దేశానికి ఏం ఒరగబెట్టింది లేదు. మీరు ఇలాంటి కుయుక్తులు కుట్రలు పన్నటం తప్ప మీ వల్ల ఏం కాదు. ఇది వాస్తవం. ఓకేనండి. కోటేశ్వరరావు గారు చెప్పండి. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ కు సంబంధించి ఆ చట్టం రూపొందించేటప్పుడే ఒక దుష్టాలోచనతోటి చేశారనేటువంటిది సమస్య, అసలు సమస్య. ప్రైవసీ ముసుగులో అసలు మొత్తం సమాచారాన్ని ఇప్పుడు, ఎందుకంటే అంతకుముందు ఉన్నటువంటి చట్టం ప్రకారం 20,000 రూపాయలు లేదా అంతకు మించి ఇచ్చేట్లయితే దాన్ని బహిరంగపరుస్తారు, లేదా ఇంకా ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. ఇప్పుడు అటువంటి అవకాశం లేకుండా బ్లాక్ మనీ పార్టీలకు ఇవ్వడానికి అవకాశం ఇచ్చినటువంటిదే కదా ఇది. అన్డెమోక్రటిక్ అక్రమాలకి పెద్ద ఎత్తున తెరదీసినటువంటి ఒక స్కీమ్ కాదు, ఒక స్కామ్ ఇది ఒక విధంగా చెప్పాలంటే. ఉదాహరణకి ఒక కంపెనీ ఎంత డైనామినేషన్స్ మొత్తం ఇప్పుడు అంటే వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ నిధులు ఏవైతే ఇచ్చారో 94% నిధులు ₹1,00,00,000 డినామినేషన్స్ లో ఇచ్చారని వచ్చింది. ₹1,00,00,000 ఒక సామాన్యుడు, బీజేపీకి కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశానికి కావచ్చు, ఇంకొక పార్టీకి కావచ్చు, ఎవడైనా ఒక సామాన్యుడు ₹1,00,00,000 ఇస్తాడా? ఒకవేళ ఇచ్చేట్లయితే అంత సిన్సియారిటీ ఉన్నటువంటి వాడైతే దాన్ని బహిరంగంగా చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలా? లేదు, అంత ₹1,00,00,000 ఆదాయం ఇచ్చేటువంటి వాడు మరి ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి కదా. ఆ ఆదాయానికి అంటే ఆదాయం పన్ను చెల్లించకుండా ఎగగొట్టడానికి వీలైనటువంటి స్కీమ్ తప్ప ఇది మరొకటి కాదనేది ఇక్కడ సమస్య. అందుకని ఈ స్కీమే పెద్ద కుంభకోణం. ఇది సుప్రీం కోర్టు కూడా చెప్పింది. కోర్టులో వాదించిన వాళ్ళు చెప్పింది ఏమిటి? ఎవరు అధికారానికి ఉంటే వాళ్ళు లబ్ధి పొందుతారు. ఇవాళ బీజేపీ ఉంది కనుక బీజేపీ లబ్ధి పొందింది. ఎందుకంటే బీజేపీ తోటి కోటేశ్వరరావు గారు ఇక్కడ ఒక్క ప్రశ్న అండి. అంటే ఇప్పుడు చంద్రచూడ్ నేతృత్వంలోని అంటే ఈ 5 కలిసి అంటే ఈ బెంచ్ ఏదైతే ఉందో అది, సో వాళ్ళు ఇచ్చినటువంటి వర్డిక్ట్ అంటే ఈ ఏదైతే ఈ తీర్పు ఉందో ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. సో ఇది ఇప్పుడు దాకా ఉన్నది రాజ్యాంగ విరుద్ధం. సో తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు. సో తెలియాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? మీరు చెప్పండి. డెఫినెట్ గా ఉంది. ఇప్పుడు ఒక పార్టీ మీద అభిమానం కావచ్చు, లేకపోతే ఆ పార్టీని చూసి భయపడి కావచ్చు, ఎట్లాగైనా డబ్బులు ఎట్లా ఇచ్చారనేటువంటిది ఎవరు నిరూపించగలరు? అభిమానంతో ఇచ్చారా, భయపడి ఇచ్చారా, లేకపోతే ఒత్తిడితో ఇచ్చారా అనేటువంటిది నిరూపించడానికి ఏమి ఆధారం ఏమి ఉండదు కదా. రెండోది, ఎస్బీఐ దగ్గర వివరాలన్నీ ఉంటాయి. ఎస్బీఐ అనేటువంటిది ఒక ప్రభుత్వ రంగ సంస్థ. ఆ ప్రభుత్వ రంగ సంస్థ దగ్గర ఉన్నటువంటి వివరాలు ఇవాళ ఉన్నటువంటి పొలిటికల్ ఎన్విరాన్మెంట్ లో అధికార పక్షానికి ఆ వివరాలన్నీ తీసుకోవచ్చు. ఎవరైనా ఫలానా అమర్నాథ్ గారు బీజేపీకి కాకుండా కాంగ్రెస్ కి ₹1,00,00,000 ఇచ్చారనేటువంటి సమాచారం తెలుసుకున్నారనుకోండి, మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ అమర్నాథ్ గారి మీద నువ్వు ఎందుకు ఇచ్చావు, నీ సంగతి ఏంటని చెప్పేసి అడిగింది అనుకోండి, ఎవరు జవాబుదారీ దానికి? అందువల్ల బ్యాంకుల దగ్గర ఉన్నటువంటి సమాచారం మొత్తం కూడా ఇవాళంతా బయటకు పోతున్నటువంటి ఈ దశలో ఆ విధమైనటువంటి గోప్యత పేరుతోటి ఉంచడం అనేటువంటిది ఒక అన్డెమోక్రటిక్. రెండోది, అసలు ఆ స్కీమ్ లోనే
అక్రమం అనేటువంటిది ఉన్నది. అంటే ఈ విషయాలన్నీ కూడా కేవలం ఎస్బీఐ అండ్ గవర్నమెంట్ కి మాత్రమే, అంటే కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే తెలుస్తాయి ఇప్పటి వరకు, ఈ వర్డిక్ట్ రావడానికి ముందు వరకు. అంతే. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చింది ఏంటి, ఆ వివరాలన్నీ కూడా మీరు మార్చి 6వ తారీఖు వరకు తయారు చేయండి, 13వ తారీఖు లోపల ఎన్నికల కమిషన్ దాన్ని వెబ్సైట్ పెట్టాలని చెప్పారు. ఏమి ఇస్తారు, ఏం పెడతారు, మొత్తంగా ఏ పార్టీకి ఎవరు ఎంత ఇచ్చారనేటువంటి వివరాలు పెడతారా లేదా అనేటువంటిది ఒకటి ఉంది. అందువల్ల ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అక్రమ పద్ధతుల్లో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి బీజేపీ అధికారంలో ఉంది కనుక ఆ రోజు బీజేపీ ఆ విధమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. దాన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. అందువలన ఇది అన్డెమోక్రటిక్, రాజ్యాంగ విరుద్ధము, సమాచార హక్కుకు విరుద్ధం అనేటువంటి ఈ కారణాలతోటి దీన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ సుప్రీంకోర్టు తీర్పును కనుక నిజంగా పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కానీ లేదా ప్రతిపక్ష పార్టీలు కానీ ఉన్నత న్యాయస్థానం మీద ఉండేట్లయితే స్వచ్ఛందంగా వాళ్ళు ప్రకటించాలి. ఎంత వచ్చింది అనేటువంటి వివరాలు ఎన్నికల కమిషన్కి ఇస్తున్నారు. ఇస్తున్నారు కనుకనే బీజేపీకి 6,000 కోట్ల అమర్నాథ్ గారు అంటున్నారు, అమర్నాథ్ గారు అంటున్నారు ఎస్బీఐకి తెలుస్తుంది, మాకేం తెలుస్తుంది అని అడుగుతున్నారు కదా. అదే పార్టీలకి తెలియదు, అది వాస్తవమే. అది పార్టీలకు తెలియదు ఎంత అమౌంట్ వచ్చింది. ఎందుకంటే ఎన్నికల కమిషన్ కి పార్టీలు ఇస్తున్నటువంటిది కూడా ఏంటంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఎంత వచ్చింది అనేటువంటిది ఎన్నికల కమిషన్ కి ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం ప్రతి పార్టీ ఇస్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ స్కీమ్ లో డబ్బులు తీసుకోవడానికి నిరాకరించినటువంటి ఏకైక పార్టీ సిపిఎం ఒక్కటే. కాంగ్రెస్ అంగీకరించింది, లేదా తెలుగుదేశం అంగీకరించింది, బీజేపీ తెలిసింది. మిగిలిన అన్ని పార్టీలు అంగీకరించాయి, ఒక్క సిపిఎం మాత్రమే అంగీకరించలేదు. ఆ సిపిఎం అంగీకరించకపోవడమే కాదు, కోర్టులో సవాల్ చేసినటువంటి పార్టీల్లో కూడా సిపిఎం ఉంది, కేసు వేసినటువంటి వాళ్ళు. అందువలన ఇవాళ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ లో అన్ని పార్టీలు, ఒక బీజేపీ అనే కాదు, ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి చూస్తున్నాం. మరి అక్కడ అధికారం ఉంటే ఆ పార్టీలకు ఎక్కువ అమౌంట్ వచ్చింది. తెలంగాణలో చూస్తే బీఆర్ఎస్ కి వచ్చింది, ఆంధ్రప్రదేశ్ లో చూస్తే వైసీపీకి వచ్చింది. ప్రాంతీయ పార్టీల కంటే కూడా ఎక్కువగా ప్రయోజనం పొందేది జాతీయ పార్టీలేండి. అందులోనే ఎస్పెషల్లీ ఏదైతే కేంద్రంలో గవర్నమెంట్ లో ఉందో ఆ పార్టీ చాలా ఎక్కువగా పొందుతుంది. సో ఇది నిర్వివాదమైన అంశం. బ్యాక్ టు డిబేట్. ఈ రోజు మన టాపిక్ సుప్రీం కోర్ట్ తాజాగా వెలువరించినటువంటి ఏదైతే ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయో దాని రద్దుకు సంబంధించి. అది మాత్రమే కాదు, ఇంకొక పాయింట్ కూడా ఉంది. కాంగ్రెస్ కేంద్ర పార్టీ అకౌంట్స్ అన్ని కూడా ఈ 210 కోట్ల రికవరీకి సంబంధించి ఐటీ శాఖ ఫ్రీజ్ చేసింది. సో ఈ రెండే మన ఈరోజు డిబేట్ టాపిక్స్. దీనికి సంబంధించి మనకు అవైలబుల్ ఉన్నారు కోటేశ్వరరావు గారు అనలిస్ట్, బీజేపీ నుంచి అమర్నాథ్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి షేక్ సైదా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమర్నాథ్ గారి దగ్గరికి వెళ్దాం. అమర్నాథ్ గారు, అంటే ఇలా విరాళాల రూపంలో తీసుకుని వాటికి ప్రయోజనాలు కట్టబెడుతున్నారు, చెప్పండి మీ అభిప్రాయం. అది అంటే ఓకే, అది ప్రశ్న అనుకున్నాను. సో ఇక్కడ అంటే మనం అర్థం చేసుకోవాలి మేడం, ఇక్కడ విరాళాలు లేకుంటే ఒక పొలిటికల్ పార్టీ ఎట్లా రన్ అవుతుంది? ఒక పొలిటికల్ పార్టీ ఎందుకు రన్ అవుతుంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రసీలో పొలిటికల్ పార్టీ యొక్క అంటే ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రమే ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయా అమర్నాథ్? ఎలక్షన్ కమిషన్ యాక్ట్ లో మేడం, ఎలక్షన్ కమిషన్ యాక్ట్ లో ఒక ఎమ్మెల్యే 35 లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు అని రాసి ఉన్నది. ఆ 35 లక్షలు అతను సంపాదించిందా, డొనేషన్స్ రూపంలో తీసుకొచ్చిందని ఎక్కడ యాక్ట్ లో లేదు. వెనుకటి కాలంలో జోలే పట్టుకొని మన వావిలాల గోపాలకృష్ణ లాంటి వాళ్ళు రూపాయి 2 జమ చేసేటవాళ్ళు. సో అది సిస్టమ్ మారింది. అది ఏమైపోయిందంటే ఇప్పుడు అంతా కార్పొరేట్ స్టైల్లోకి వచ్చేసారు పొలిటికల్ పార్టీస్ కావచ్చు. ఎలక్షన్స్ మీకు తెలుసు, నాకన్నా ఎక్కువ మీ అందరికి తెలుసు. ఒక ఎలక్షన్ ఈ రోజు ఫైట్ చేయాలంటే ఒక సామాన్యునికి, అంటే మనం ఫండమెంటల్గా అర్థం చేసుకోవాల్సింది, లేకుంటే మనం ఫైట్ చేయాల్సింది యాజ్ ఏ లవర్ ఆఫ్ డెమోక్రసీ, యాజ్ ఎ లవర్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ మనం అందరం ఫైట్ చేయాల్సింది ఏంటంటే ఈరోజు చట్ట సభలలోకి ఒక పొలిటికల్ పార్టీ నుంచి కావచ్చు, ఇండిపెండెన్స్ కావచ్చు, డబ్బులున్న వాళ్ళు మాత్రమే వెళ్ళే ఒక దురదృష్టకరమైన పరిస్థితిని మనం మన సమాజానికి తీసుకొని వచ్చాం. అది దానిలో పొలిటికల్ పార్టీస్ వంతు ఉన్నది, పొలిటీషియన్స్ గెలవడానికి మీరు కొంచెం ఎక్కువే ఖర్చు పెడుతున్నారు సిఎస్సి చెప్పిన దానికంటే కూడా. అట్లా తప్పండి, అట్లా తప్పు. మీరు ఇప్పుడు నియోజకవర్గం స్థాయిని బట్టి మీరేమంటారు చెప్తున్నారు మాక్సిమం 70 lakhs. నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బాజాప్తా భారతీయ జనతా పార్టీకి ఎన్ని డబ్బులు ఇచ్చినాయో మీకు తెలుసు.
భారతీయ జనతా పార్టీ ఆ డబ్బులను ఏ విధంగా వినియోగించింది అనేది ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్లో చాలా క్లియర్గా ఉంటుంది. మీరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్ మావి తీసుకోవచ్చు. వెళ్ళి మేము ఎక్కడెక్కడ ఖర్చు చేసి, ఇప్పుడు వారు చెప్పారుగా మా పార్టీ యొక్క గొప్పతనం, మేము ప్రతి జిల్లాలో ఒక ఆఫీస్ కట్టుకున్నాం. తప్పేంది మేడం? పార్టీకి డొనేషన్ వచ్చింది. పార్టీ నేను మీకు క్లియర్గా చెప్తాను, కాంగ్రెస్ ఈజ్ పూర్ పార్టీ ఆఫ్ రిచ్ పీపుల్, బీజేపీ ఈజ్ రిచ్ పార్టీ ఆఫ్ పూర్ పీపుల్. మా దగ్గర ఇండివిజువల్స్ కార్యకర్తలు వాళ్ళు చిన్న చిన్న బండ్ల మీద వస్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వాళ్ళు రెంట్కు తీసుకొని ఉంటుంది, కానీ వాళ్ళు వచ్చేటోళ్ళు అందరూ పెద్ద పెద్ద బెంచ్ కార్లలో ల్యాండ్ రోవర్స్లో వస్తారు. అది దానికి మాకున్న తేడా. మీరు కావాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు చూడండి, అందరూ వందల వేల కోట్ల ఆస్తిపరులే ఉంటారు. సో వాళ్ళు టికెట్లు కూడా అట్లనే ఇస్తారు. అదే భారతీయ జనతా పార్టీకి వచ్చేసరికి వాళ్ళు టికెట్లు ఇచ్చే వ్యక్తులు కానీ వాళ్ళకు ఉండే సోషల్ స్టేటస్ కానీ వాళ్ళు చాలా బలహీన వర్గాల నుంచి అక్కడి నుంచి వస్తారు. ఈరోజు 137 మంది ఎంపీలు ఓబీసీస్ వాళ్ళు ఉన్నారు. ఓబీసీకి రిజర్వేషనే లేదు భారతదేశంలో. అయినా కూడా ఓబీసీ 137 మంది ఎంపీలకు టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న పార్టీ ఎవరండి? భారతీయ జనతా పార్టీ కదా. ఈరోజు ఎస్సీ ఎస్టీ స్థానాలలో అత్యధికంగా ఎవరున్నారండి? భారతీయ జనతా పార్టీ కదా. ఈరోజు మనం డెమోక్రసీలో ఎక్కువ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం ఫ్యూచర్ జనరేషన్కు చట్టసభలలో అర్హులను పంపాలి అంటే డబ్బు యొక్క ప్రభావం తగ్గాలి. డబ్బు యొక్క ప్రభావం తగ్గాలంటే పొలిటికల్ పార్టీస్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. పొలిటికల్ పార్టీ ట్రాన్స్పరెంట్గా ఉండాలంటే ఇప్పుడు సపోజ్ ఎవరైనా మనకు ఒక పొలిటికల్ పార్టీకి డొనేషన్ ఇస్తే వేరే పొలిటికల్ పార్టీ గెలవంగానే వాని మీద మేము గన్నులు పెడతాము, బుల్లెట్లు కురిపిస్తాము. ఇందాక వారు కోటేశ్వరరావు గారు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎవరైతే ₹1,00,00,000 కన్నా ఎక్కువ సపోజ్ వేరే పార్టీకి ఇస్తే ఈ పార్టీ అధికారంలో ఉందనుకోండి, వాడు వాడిని టార్గెట్ చేస్తారని భయం ఉంటుంది. సో ఎవడు ఇక్కడ ఒక పాయింట్ అండి, ఎక్కువగా పెద్ద పెద్ద విరాళాలు, పెద్ద పెద్ద ఫండింగ్ అంతా కూడా మీకు వచ్చేది కార్పొరేట్ కంపెనీస్ నుంచి కాదంటారా? మాకి ఏ పొలిటికల్ పార్టీకైనా అట్లనే వస్తుందండి. ఎస్పెషల్లీ మీరు కేంద్రంలో ఉన్నారు కదా. యామిని గారు, మీరు దయచేసి పొలిటికల్ అంటే మీరు పాలిటిక్స్ చేయడమే ఒక పెద్ద ద్రోహము ఇలా మీరు చిత్రీకరించడానికి ప్రయత్నం చేయవద్దు. ఎవరు కూడా చేయొద్దు అది. చిత్రీకరణ కాదు, ఎప్పుడూ కూడా. ఎందుకు సుప్రీంకోర్టే చెప్పింది కదా, ప్రాంతీయ పార్టీల సంగతి పక్కన పెట్టచ్చు, జాతీయ పార్టీలే ఎక్కువ బెనిఫిషియల్ ఈ దీనిలో. ఎస్పెషల్లీ కేంద్రంలో గవర్నమెంట్ ఎవరిదుందో వాళ్ళే బాగా ఎక్కువగా పొందుతున్నారు అనేది. ఇప్పుడు మీరు ఎందుకంటే ఒకటే చిన్న మాట చెప్తాను, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి 1468 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 303 ఎంపీలు ఉన్నారు. ఇవన్నీ ఎలక్షన్స్ అన్ని కూడా మేము ఈ ఎలక్షన్స్ కంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీ యొక్క అసెట్స్ క్రియేట్ చేయడంలో ఎక్కువ డబ్బు ఖర్చు అయిందని మేము బాజాప్తా ఇచ్చున్నాము. అమర్నాథ్ గారు బ్రీఫ్ చేయండి, ఎందుకంటే టైం అయిపోతుంది, మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడాలి. మిగిలిన వాళ్ళతో కూడా మాట్లాడాలండి, టైం అయిపోతుంది, కన్క్లూడ్ చేయాల్సిన టైం వచ్చేస్తుంది. యు క్యారీ ఆన్. నా పాయింట్ ఏంటంటే, చెప్పండి, జస్ట్ ఐ విల్ కంక్లూడ్ ఇన్ 10 seconds. భారతీయ జనతా పార్టీ తనకు ఏదైతే డబ్బులు వచ్చాయో ఒక రైట్ రాయల్ వేలో ఎలక్టరల్ బాండ్స్ రూపంలో వాటికి సంబంధించిన వివరాలు ఖర్చు అన్ని కూడా చాలా క్లియర్గా సిన్సియర్గా ఇన్కమ్ ట్యాక్స్ కానీ మిగతా అన్ని ఏజెన్సీస్ కానీ ఇచ్చింది. అలా ఇవ్వకుండా ఉంటే నోటీసులు వస్తాయి. ఆ నోటీసులు ఇప్పుడు ఎవరికి వచ్చాయో వాళ్ళు ఇవ్వలేదని దాని అర్థం. అది కాంగ్రెస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఉండొచ్చు, వేరే పార్టీకి అయితే వేరే పార్టీకి వచ్చి ఉండొచ్చు. మాకైతే నోటీసులు రాలేదు కాబట్టి మేము సిన్సియర్గా చేసామని చెప్తున్నాం, అంతే. ఓకేనండి, ఓకే. షేక్ సైదా గారు చెప్పండి, విన్నారు కదా. ఒకటమ్మా, అమర్నాథ్ గారు చాలా బాగా మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీ అంతా కూడా చాలా క్లియర్ గా ఉంది, ఎన్నికల్లో డబ్బులు అవసరం వాస్తవం. ఎందుకంటే రాజకీయాల్లో, ఎందుకంటే రాజకీయ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాసేవ చేయడం కోసం ఉన్నటువంటి అనేక మంది వివిధ సామాజిక వర్గాల నుంచి వస్తారు, పేదలు వస్తారు, దళితులు వస్తారు, మైనార్టీలు వస్తారు. కానీ అందరికీ మీరు చెప్పినట్టుగా ఆర్థిక కోణం అనేది ఆ బ్యాక్గ్రౌండ్ కొన్ని కుటుంబాలకు ఉండకపోవచ్చు, కొన్ని కుటుంబాలకు ఉండదు. అయితే ఈరోజు చెప్తా ఉన్నాడు, 1468 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు ఒక 303 మంది ఎంపీలు ఉన్నారు, 35 లక్షలు 40 లక్షలు ఖర్చు పెడితే కానీ ప్రభుత్వమే ఎలక్షన్ కమిషన్ నిబంధనలో చేర్చింది, 40 లక్షలు ఖర్చు పెట్టి ఎలక్షన్ చేయమని చెప్తా ఉన్నారు. అంటే మీరు కూడా ఖర్చు పెట్టే ఉన్నారు కదండి, వారు మాత్రమే కాదు, మీరు కూడా ఖర్చు పెట్టి ఉన్నారు కదా.
అదే నేను చెప్తున్నానమ్మా, ఎందుకంటే ఈ ఈ యొక్క ఈ 10 సంవత్సరాల మోడీ పాలనలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో 411 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది ఈ ప్రభుత్వం, ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం. 411 మంది శాసనసభ్యుల్ని సంతలో పశువుల్లా కొనుగోలు చేసింది. మరి ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది? సమాధానం చెప్పానండి వాళ్ళని. షేక్ సైదా ఈరోజు గారు, మా పార్టీ బ్రీఫ్ చెప్తున్నాడు. చేయండి, టైం లేదు. మా పార్టీ కోటేశ్వరరావు గారు కూడా ఒకసారి ఒక ఛాన్స్ ఇవ్వాలి. మాట్లాడుతున్నాడు అమ్మా. బ్రీఫ్ చేయండి ఒక 10 ఎందుకంటే సెకండ్స్ లో. అని నేను చెప్తున్నాను, ఎందుకంటే అమర్నాథ్ గారు చెప్తా ఉన్నారు 411 మంది శాసనసభ్యుల్ని సంతలో పశువుల్లాగా ఉన్నారు బీజేపీ వాళ్ళు. 5 రాష్ట్రాల్లో కర్ణాటక, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలను కూల్చారు, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వాలని. ఇంతకంటే దుర్మార్గం బీజేపీ వాళ్ళు శ్రీరంగ నిధులు చెప్తా ఉన్నారు. ఇంకా మేము పారదర్శకంగా ఉంటున్నారు. కోటేశ్వరరావు గారు కూడా ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి, వారితో మాట్లాడతాం. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు చెప్పండి, పెద్ద పెద్ద కంపెనీలే ఎక్కువగా గవర్నమెంట్ కి కావచ్చు, పెద్ద పెద్ద నేషనల్ పార్టీస్ కి కావచ్చు విరాళాలు ఇస్తున్నాయి, తర్వాత ప్రతిఫలం కూడా పొందుతున్నాయి. డెఫినెట్ గా ఇప్పుడు ఉదాహరణకి అదానీ కంపెనీ మీద వాళ్ళ బ్రదరు సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేశాడని చెప్పేసి హిండెన్బర్గ్ నివేదికలో ఆ కంపెనీలు వాటి వివరాలు ఇస్తే వాటిని ఇంతవరకు మరి కేంద్ర ప్రభుత్వం వాటి గురించి నిజమా కాదా, నిజమైతే నిజం, అబద్ధం అయితే అబద్ధం అని చెప్పాలి. ఇంతవరకు చెప్పలేదు. రెండోది పార్లమెంట్ చర్చ కూడా జరపకుండా అడ్డుపడ్డారు సార్ కోటేశ్వరరావు గారు పార్లమెంట్ లో. సరే, నేను అనేది అది నిజమా కాదా, నిజం కాకపోతే నిజం అని చెప్పండి, అబద్ధం అయితే అబద్ధం చెప్పండి. ఇంతవరకు చెప్పలేదు అంటే ఎవరిని పాల్పరుస్తున్నారు? ఇప్పుడు జగన్ కేసు గురించి చెప్పారు అమర్నాథ్ గారు, మరి వాట్ అబౌట్ అదాని? అందువల్ల రెండోది కోటేశ్వరరావు గారు, టైం అయిపోయింది, ప్లీజ్ కన్క్లూడ్. ఒక్క నిమిషం. బీజేపీ పేదల పార్టీ అని చెప్పారు. మూడు మంది ఎంపీల్లో 88% అంటే 267 మంది కోటీశ్వర్లు, అంటే 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికల ప్రకారమే ఉన్నది. అందువల్ల 265 మంది ఆస్తుల విలువ 20 కోట్ల పైన సగటు. అందుకని బీజేపీలో కోటేశ్వరరావు గారు, థ్యాంక్ యూ సో మచ్. సో కోటేశ్వరరావు గారు అనలిస్ట్ అండ్ బీజేపీ నుంచి అమర్నాథ్ గారు, కాంగ్రెస్ నుంచి షేక్ సైదా గారు, థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, సుప్రీంకోర్టు నిన్న వర్డిక్ట్ అంటే ఎలక్టోరల్ బాండ్స్ కి సంబంధించి రద్దు చేసింది. సో ఇకపై పార్టీలేవి కూడా ఈ ఎలక్టోరల్ బాండ్స్ కి అంటే రకరకాల రూపాల్లో వాళ్ళు ఫండింగ్ తీసుకుంటూ ఉంటారు, అయితే ఈ రూపాల్లో ఇకపై తీసుకోవడానికి లేదు. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు అంటే 2017-18 అప్పటి ఆర్థిక సంవత్సరం దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే 7 సంవత్సరాలకి సంబంధించి ఏ పార్టీలకి ఎన్నెన్ని ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి ఇష్యూ చేసిందో అవన్నీ కూడా ఎస్బీఐ సిఈసికి చెప్పాల్సి ఉంటుంది. అండ్ సిఈసి ఇది పబ్లిక్ డొమైన్లో అంటే తన వెబ్సైట్లో పెడుతుంది. సో ఇది మాత్రమే కాకుండా ఈరోజు మనం ఇంకో టాపిక్ ఉంది, దానికి సంబంధించి అంటే 210 కోట్ల రికవరీకి సంబంధించి ఐటీ శాఖ కాంగ్రెస్ కేంద్ర ఆఫీస్ ఆస్తుల్ని కావచ్చు వీటిని సీజ్ చేసింది. సో అకౌంట్స్ నట్లు కూడా సీజ్ చేసింది. సో ఈ రెండు కూడా ఒక కోఇన్సిడెన్స్గా ఆ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా సో ఇది అంతకు ముందే ఎప్పుడో కూడా స్టార్ట్ అయ్యింది, ఎప్పుడో ఐటీ శాఖ నోటీసులు సర్వ్ చేసింది. కాకపోతే ఇప్పటికిప్పుడు పక్కపక్కన రావడం వల్ల ఇదేదో కక్ష సాధింపు చర్యలా ఉందని చెప్పి వీరు చెప్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇకపై ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి ఫండింగ్ అనేది ఉండకపోవచ్చు. సో ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.